అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మేథీ పరాటా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో ఒక కప్పు శనగపిండి, 100 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. మెంతికూర 3 కట్టలు సన్నం తరిగి వేసుకోవాలండి. చాలా సన్నం తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి 6 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. జీరా 1 స్పూను, వాము 1 స్పూను, ఉప్పు 1 స్పూను, నూనె 3 స్పూన్లు అండి, 3 టేబుల్ స్పూన్లు, 1 కప్పు పెరుగు. ఈ పెరుగు వల్ల చేదు, మెంతికూర చేదు పోతుంది. కొంచెం పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను కలుపుకోవాలి. అది కూడా మొత్తం కలిసేలా కలుపుకొని పసుపు, కొంచెం పసుపు, కొంచెం కారం, 1/2 స్పూన్ కారం సరిపోతుంది. పచ్చి కారం వేసుకున్నాం కదా. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ముందు పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, ఎంత వాటర్ పడుతుంది ముద్ద అవ్వడానికి అంటే ఒక మంచి మెత్తటి ముద్దగా మార్చుకోవాలి దాన్ని, పిండిని. చపాతీ పిండి మెత్తగా ఉంటే ఎట్లుంటుందో అట్లా చేసుకోవాలండి. చూడండి మెత్తగా అయింది. దీన్ని అరగంట సేపు పక్కకు నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక ర్యాపర్ ఉంటే కవర్ చేస్తాను నేను. ఇట్లా కవర్ చేసి ఒక అరగంట పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంటే పరాటాకు కావాల్సినంత పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి వేస్తూ తాల్చుకోవాలండి. ఒక పెద్ద సైజు పూరి అంత చేసిన తర్వాత దీన్ని నేను మడత వేసుకుంటానండి. మడత వేసుకోవడం వల్ల పరాటా మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. మంచిగా గాలి పరాటా టేస్ట్ కూడా ఉంటుందండి. చూడండి కొంచెం ఆయిల్ పెట్టుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా మడత వేసుకోవాలి. ఇట్లా 2 మూలలు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాల్చుకుంటే పరాటా మంచి పొరలు పొరలుగా వస్తుందండి. కాలేటప్పుడు కూడా మంచిగా కొంచెం లోపల పొంగుతూ ఉంటుంది. మంచిగా కాలుతుంది కూడా. పల్చగా తాల్చుకోవాలి. ఈ పరాటాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం వేరే కర్రీ లేకున్నా తినొచ్చు, గ్రేవీ కర్రీస్తో కూడా తినొచ్చు. కానీ ఉప్పు కారం అన్నీ సరిపోని ఉంటాయి కాబట్టి ఉట్టి పరాటా కూడా చాలా బాగుంటుంది. పెనం బాగా వేడెక్కినాక కాలవాలి. మంచిగా కాలనివ్వాలండి. ఇటు అటు మంచిగా కాలిన తర్వాతనే ఆయిల్ రాస్తే అది మంచిగా కాలుతుంది. ముందే ఆయిల్ రాస్తే మాడిపోతుంటుంది కానీ తొందరగా కాలదు. చపాతీ అయినా అంతేనండి. ఇటు అటు మంచిగా కాలిన తర్వాత ఆయిల్ రాసుకోవాలి మనం. ఆరోగ్యానికి మంచిది మెంతికూర పరాటా. మనకు తినాలనిపిస్తుంది, టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది పిండి నానబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో ముద్ద పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇది చాలా బాగా మెత్తగా బాగా వస్తాయి పరాటాలు. 1 కేజీ పిండి మనం ముందే చేసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడల్లా 2 పరాటాలు చేసుకొని తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయి. చూడండి బాగా గాలింది అటు ఇటు. మెంతికూర ఆరోగ్యానికి మంచిది కదండి. ఇందులో పచ్చిమిర్చి ఉంది, కొంచెం పసుపు, సాల్ట్, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఉత్త పెరుగు పచ్చళ్ళతో కూడా తింటారు. చూడండి ఎంత బాగా పొరలు వచ్చినాయో. ఉత్తి తినొచ్చు, కర్రీస్తో తినొచ్చు, చట్నీలతో తినొచ్చు. మెంతికూర పరాటా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.